వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఒకేసారి ఒక అత్తగారింట్లో అలవాటు పడాలంటే కాస్త టైం పడుతుంది. అలానే వాళ్ళని అర్థం చేసుకోవాలంటే కూడా చాలా టైం అనేది పడుతూ ఉంటుంది ఒక ఆడపిల్లకి. ఒకటి ఆలోచించండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరింటికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా 1 or 2 days స్పెండ్ చేయాలంటే చాలా అసలు మనం ఏంటంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. ఆ కాస్త టైం కూడా మనం ఇబ్బందిలాగా ఫీల్ అవుతాము, అక్కడ ఉండలేకపోతాము. అలాంటిది 25 సంవత్సరాలు ఒక ఇంట్లో పుట్టి పెరిగి వాళ్ళ ఆచారాలకి వాళ్ళ పద్ధతులకు అలవాటు పడి ఒక అత్తగారింటికి వచ్చాక తను మీ మీ పద్ధతులు, మీ ఆచారాలు, మీ ఇంటి ఈ అట్మాస్ఫియర్ అలవాటు పడడానికి కాస్త టైం అనేది పడుతుంది ఏ ఆడపిల్లకైనా. అవునా కదా చెప్పండి. సో తనకి అత్తవారింట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తన బాధలు, తన కష్టాలని ఏ ఆడపిల్ల కూడా చెప్పుకోదు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులకు చెప్పకూడదనే ఆలోచిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు బాధపడతారు, నేను హ్యాపీగా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రతి ఒక్క ఆడపిల్ల సాధ్యమైనంత వరకు తను బాగానే ఉంది, తను హ్యాపీగా ఉన్నాననే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తూనే ఉంటుంది. అది ఎంతవరకు తను అవన్నిటినీ గెటిన్ అయ్యేంతవరకు తన మనసులోనే పెట్టుకుంటుంది. తన బాధలని తను మోయలేని పరిస్థితుల్లోనే తను తన తల్లిదండ్రులకి చెప్పుకుంటుంది. అది ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తను సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడానికి ట్రై చేస్తుంటుంది. అత్తవారి విషయాలు చెప్పకుండా ఉండడానికే ట్రై చేస్తుంది. తను ఇంకా తట్టుకోలేని, చెప్పుకోలేని, ఇంకా నా వల్ల కాదు, ఇంకా తను తట్టుకోలేక తను డీల్ చేయలేని విషయాలు అయితేనే తల్లిదండ్రుల వరకు తీసుకొస్తుంది. ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకుందంటే అది ఎంత పెద్ద బాధ అనేది ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించండి. అంతేకాని చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, బంధువుల కోసం, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, మీ పరువు ప్రతిష్టల కోసం మీ కూతురు బాధలు తెలుసుకోకుండా ఎవరు చూస్తే ఏమనుకుంటారో, పుట్టింటికి వస్తే ఏమనుకుంటారో, అత్తింటి నుండి కూతురు పుట్టింటికి వస్తే నలుగురు